Yes. Good morning to all. Okay. So virtualization and virtual machines. So why we are going to be discuss this concept in this cloud. సో ఎందుకు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, అసలు వర్చువల్ మిషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో టుడే వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ దట్ వన్. సో నార్మల్గా వచ్చేసి వర్చువల్ మిషన్స్ ఈ క్లౌడ్ అనేది ఎప్పుడైతే రాలేదో, క్లౌడ్ అనేది రాకముందు వర్చువల్ మిషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే ఈయన ఎందుకు వర్చువల్ మిషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఈయన చెప్పా కదా నిన్న, ఒక సిస్టమ్ ఉంటుంది. సో సిస్టంలో వచ్చేసి 1 TB డేటా అలా 10 సిస్టమ్స్ ఉన్నాయి. 10 సిస్టమ్స్లో వచ్చేసి 10 ఎంప్లాయీస్ ఉన్నారు 10 సిస్టమ్స్లో. సో 10 సిస్టంలో 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కో దాంట్లో డేటా స్టోరేజ్ ఎక్కువ ఉంది, అదేవిధంగా ర్యామ్ సైజ్ కూడా ఎక్కువ ఉంది. సో కెపాసిటీ ఎక్కువ ఉంది, కాకపోతే వర్క్ లోడ్ అనేది తక్కువగా ఉంది. ఆ 10 సిస్టమ్స్లో వర్క్ లోడ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆ కంపెనీ వానికి ఆ 10 సిస్టమ్స్తో పాటు ఇంకో 50 సిస్టమ్స్ కావాలి. సో 10 సిస్టమ్స్తో పాటు ఇంకో 50 సిస్టమ్స్ కావాలి. అలాంటి సిచ్యువేషన్లో 50 సిస్టమ్స్ని వాడు పర్చేజ్ చేయలేడు, రైట్? సో 50 సిస్టమ్ని అంత అమౌంట్ ఎక్కువ పెట్టి సిస్టమ్స్ని పర్చేజ్ చేయలేడు. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ వర్చువలైజేషన్ అనేది కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టంలో ఓఎస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓఎస్లో సో హార్డ్వేర్స్ కానీ ఇవన్నీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టంలో ఉన్న రిసోర్సెస్, హార్డ్వేర్ కానీ లేదా స్టోరేజ్ కానీ, సో ఆ రిసోర్సెస్ మొత్తం అంతా యూటిలైజ్ చేసుకోవడం అనమాట. సో ఈ వర్చువల్ మిషన్స్ ఏం చేస్తాయంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో సిస్టంలో ఉన్న రిసోర్సెస్, సో ఆ రిసోర్సెస్ మొత్తము యూటిలైజ్ చేసుకుంటాయి. హార్డ్వేర్ కానీ లేదంటే లేదంటే స్టోరేజ్ కానీ ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటాయి. సో దీనివల్ల యూజ్ ఏమంటే ఒకే సిస్టంలో ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ అని చెప్పారు కదా, 10 మంది ఎంప్లాయీస్కి 10 సిస్టమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 50 సిస్టమ్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో 50 సిస్టమ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ప్రతి మిషన్ని వర్చువల్ మిషన్గా డిజైన్ చేసేస్తాడు. సో ఏ విధంగా వర్చువల్ మిషన్గా కన్వర్ట్ చేస్తాడు? సో వర్చువల్ మిషన్ కన్వర్ట్ చేస్తాడంటే వర్చువల్ మిషన్కి సాఫ్ట్వేర్స్ అనేది ఉంది. ఆ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తాడో, సో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టంలోనే ఈ వర్చువల్ మిషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఆ ఎంప్లాయీకి ఉన్న ఒక సిస్టంలోనే 5 సిస్టమ్స్ని అటాచ్ చేయగలడు. సో ఒక సిస్టంలో 5 సిస్టమ్స్ అనేవి క్రియేట్ చేసినాడు అనుకోండి. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్నది 10 సిస్టమ్స్. సో 10 సిస్టమ్స్లో 10 × 5 టోటల్గా 50 సిస్టమ్స్. అంటే వాడు బయట వెళ్ళి మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఉన్న సిస్టమ్స్ని వాడు ఏం చేస్తున్నాడు, ఉన్న సిస్టమ్స్ని వర్చువల్ మిషన్గా కన్వర్ట్ చేస్తున్నాడు, వర్చువల్ మిషన్స్. సో వర్చువల్ మిషన్స్ని కన్వర్ట్ చేయడం వల్ల వానికి వర్క్ ఏదైతే ఉందో సో ఆ వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో కాస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో లెట్ us see what are the types are there. So let us see. సో ఈ వర్చువల్ మిషన్లో వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. హార్డ్వేర్ వర్చువలైజేషన్ కానీ, ఆపరేటింగ్ ఓఎస్ వర్చువలైజేషన్, సర్వర్ వర్చువలైజేషన్ అండ్ స్టోరేజ్ వర్చువలైజేషన్. సో ఇలా 4 టైప్స్లో వర్చువల్ మిషన్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా, వాట్ ఈజ్ అన్ ఓఎస్. ఓఎస్ అంటే ఏందమ్మా? వాట్ ఈజ్ అన్ ఓఎస్?
Can anyone tell? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది? సో నా క్లాస్ వినలేదా మీరు? It is an software system. System, software system, right? Very good. It is a system software. So it is a system software. ఓకే. సో నార్మల్గా ఈ విధంగా ఉంటుంది సిస్టమ్. మనం ఏదైనా కానీ సిస్టమ్ తీసుకుంటే కానీ డెస్క్టాప్ సిస్టమ్. సో అందులో ఏముంటుంది, సిపియూ ఉంటుంది. సిపియూలో ఏముంటుంది, మొత్తం హార్డ్వేర్ అంటూ ఉంటుంది. సో విత్ ఇన్ హార్డ్వేర్ పైన ఉన్న లేయర్ వచ్చేసి ఓఎస్ ఉంటుంది. సో ఓఎస్ పైన అప్లికేషన్స్ ఉంటాయి. ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో ఆ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ సో ఓఎస్లో వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ఎస్ఎస్ ఉన్నాయని చెప్పారు కదా. సో ఇక్కడ చూడండి, విండోస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, యాపిల్ కానీ, ఊబంటు కానీ, ఐబిఎం కానీ, సో ఇవన్నీ ఓఎస్. రెడ్ హ్యాట్ కానీ, సో డిఫరెంట్ టైప్. మీరు చూసింటే కన్నా మామూలుగా మీరు వినింటే కన్నా విండోస్ వినింటారు, అండ్ దెన్ ఆండ్రాయిడ్ వినింటారు కొన్ని, యాపిల్ కానీ, లేదంటే కన్నా ఇంకొన్ని లైనెక్స్ కానీ, రెడ్ హ్యాట్ లైనెక్స్ కానీ. సో ఈ విధంగా ఓఎస్ మాత్రమే వింటారు, కొన్ని ఓఎస్ఎస్ మాత్రమే ఉంటాయి. సరే, కాకపోతే కానీ మార్కెట్లో, బయట మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ఎస్ని మార్కెట్లో రిలీజ్ చేశారనమాట. ఫెడోరా అనేసి, సో ఊబంటు అని, ఊబంటు, సో రెడ్ హ్యాట్, సెంటోస్, డెబియన్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ఎస్ ఉన్నాయన్నమాట బయట మార్కెట్లో. మనకి ఏ ఓఎస్ కావాలనుకుంటే ఆ ఓఎస్ అనేది మనము పర్చేజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వర్చువల్ మిషన్స్లో ఏ విధంగా ఉంటుందంటే కనుక, సో వర్చువల్ మిషన్ అనేది వాట్ ఈజ్ అన్ వర్చువలైజేషన్? వర్చువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ ఏ రియల్. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ వన్, రైట్? సో మనం దాన్ని చూడలేము, ఆ వర్చువల్ మిషన్ని మనం చూడలేము. సో వీటన్నిటిని చూడాలనుకుంటే కనుక ఒక హైపర్వైజర్ అని ఉంటుంది. సో ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే కనుక వర్చువల్ మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఈ హైపర్వైజర్లో ఉంటుంది. సో ఈ హైపర్వైజర్లో మనం మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ వర్చువల్ మిషన్స్ని. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే వర్చువల్ మిషన్ ఎప్పుడైతే నువ్వు కావాలనుకుంటున్నావో, సో ఇది 1 టెరాబైట్ స్టోరేజ్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 టెరాబైట్ స్టోరేజ్ అనుకుందాం. ఓకే. సో 1 టెరాబైట్ అంటే మీ సిస్టమ్స్లో కూడా ఉంటుంది. 100 టెరాబైట్ సిస్టమ్ అనుకుందాం. సో 100 టెరాబైట్ సిస్టమ్స్లో 100 టెరాబైట్ సిస్టమ్ స్టోరేజ్, అండ్ దెన్ ర్యామ్ సైజ్ వచ్చేసి ఒక 20 GB అట్లా ర్యామ్ సైజ్ ఉందనుకుందాం. జస్ట్ అజ్యూమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ స్టోరేజ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక 3 సిస్టమ్స్ అనేవి, 3 కానీ లేదంటే 4 సిస్టమ్స్ కానీ మనము క్రియేట్ చేసుకోవాలి. సో ఏ విధంగా చేస్తారంటే కనుక ఎప్పుడైతే వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసినారంటే కనుక దానిపైన ఒక లేయర్ అనేది, దీనిపైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ వచ్చేసి హైపర్వైజర్. సో త్రూ హైపర్వైజర్ వీఆర్ గోయింగ్ టు బి మానిటరింగ్ ఎనీ వర్చువల్ మిషన్స్. సో మనం ఏదైతే వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తామో ఆ వర్చువల్ మిషన్ని మనం మానిటరింగ్ చేయొచ్చు. సో ఈ వర్చువల్ మిషన్లో ఏమవుతుందంటే ఈ వర్చువల్ మిషన్స్లో హార్డ్వేర్ కూడా వర్చువల్గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి హార్డ్వేర్ మొత్తం అంతా కూడా సో ఇది క్యాప్చర్ చేసుకుంటుంది. వర్చువల్ మిషన్స్ యూటిలైజ్ చేసుకుంటుంది రిసోర్సెస్ ఏవైతే ఉంటుందో. సో ఏ విధంగా రిసోర్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది అంటే హైపర్వైజర్ ద్వారా యూటిలైజ్ చేసుకుంటుంది. సో హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ మొత్తం అంతా కలెక్ట్ చేసి, స్టోరేజ్ కానీ లేదా హార్డ్వేర్ కానీ, సో రిసోర్సెస్ మొత్తం అంతా కలెక్ట్ చేసి సో వర్చువల్ మిషన్కి సెండప్ చేస్తుంది. ఇక్కడ వర్చువల్ మిషన్ సెండప్ చేస్తే వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే ఆ స్టోరేజెస్ని కానీ సో హార్డ్వేర్ని కానీ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? 1, 2, 3. సో ఒక్క సిస్టంలోనే వాడు ఏం చేశాడు? 3 వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేశాడు అనమాట, రైట్? సో ఇక్కడ వాళ్ళు వచ్చేసి వర్చువల్ మిషన్స్ పైన విఎమ్స్ ఉంటాయి, ఆ వర్చువల్ హార్డ్వేర్ పైన విఎమ్స్ ఉంటాయి. సో విఎమ్స్ అంటే నథింగ్ బట్ ఇన్స్టాన్సెస్. సో వీటిని ఇన్స్టాన్సెస్ అంటారు. ఇన్స్టాన్సెస్ నథింగ్ బట్ సిస్టమ్స్ అనమాట. సో ఇది హార్డ్వేర్. సో ఇక్కడ హార్డ్వేర్ అనేది రిసోర్సెస్ అనేవి ఇక్కడ నుంచి
గ్యాదర్ చేసుకుంటుంది హైపర్వైజర్ నుంచి. హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఖాళీగా, సో ఆ రిసోర్సెస్ని మొత్తము ఈ వర్చువల్ మిషన్కి సెండప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వర్చువల్ హార్డ్వేర్లో ఏం చేస్తుందంటే ఈ హార్డ్వేర్ మొత్తం అంతా ఇక్కడ నుంచి తెచ్చుకుని, సో ఇక్కడ నుంచి ఏం చేస్తుంది, అది హార్డ్వేర్ని క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు. సో ఇక్కడ ఈ హార్డ్వేర్ పైన ఆన్ టాప్ ఆఫ్ హార్డ్వేర్ ఏముంటుంది, ఓఎస్ అనేది ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్ ఏముంటుంది, అప్లికేషన్స్ అనేవి ఉంటాయి, రైట్. సేమ్ మనం ఏమేమి చేయొచ్చు ఈ వర్చువల్ మిషన్స్లో అంటే సో ఈ వర్చువల్ మిషన్స్లో మనము సో యూఎస్బి కనెక్టింగ్ కూడా చేయొచ్చు, సిడీస్ కానీ, మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, లేదంటే సో దీస్ ఆర్ ఆల్ హెచ్డిబి, ఎన్ఐసి, ఎస్సిఎస్ఐ, ప్రాసెసర్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డు, స్టోరేజ్. సో ఇవన్నీ హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్డ్వేర్స్ మొత్తం అన్నిటినీ కూడా రిసోర్సెస్ని ఈ వర్చువల్ మిషన్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ వర్చువల్ మిషన్లో సో హైపర్వైజర్ అని చెప్పే కదా, హైపర్వైజర్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి అనమాట. సో ఈ హైపర్వైజర్ అనేది 2 టైప్స్. ఒకటి బేర్ మెటల్ యూజ్ చేసి ఒక హైపర్వైజర్ని ఈ లేయర్ని క్రియేట్ చేస్తారు. సో ఇంకోటి వచ్చేసి హోస్టెడ్. సో ఇక్కడ బేర్ మెటల్కి దీనికి తేడా ఏంటంటే టైప్ 1 అండ్ టైప్ 2 హైపర్వైజర్లో డిఫరెన్స్ ఏంటంటే టైప్ 1లో ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇది హార్డ్వేర్ ప్లాట్ఫామ్తో కమ్యూనికేట్ అవుతుంది టైప్ 1లో. సో హార్డ్వేర్ ప్లాట్ఫామ్తో కమ్యూనికేట్ అయ్యి సో రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ని విఎంకి సెండ్ చేస్తుంది అనమాట. సో రిసోర్సెస్ ఏవైతే వెయిటింగ్లో ఉన్నాయో సో ఆ విఎం ఏం చేస్తుంది, విఎం ద్వారా మనం ఏం చేయొచ్చు, వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో వర్చువల్ మిషన్స్లో ఏం క్రియేట్ చేయొచ్చు అంటే గెస్ట్ ఓఎస్ని క్రియేట్ చేయొచ్చు. గెస్ట్ ఓఎస్ నథింగ్ బట్ ఎప్పుడైతే మనము మైన్ కంప్యూటర్ ఒకటి యూజ్ చేస్తుంటాం కదా, అది మైన్ ఓఎస్ అయితే ఇది గెస్ట్ ఓఎస్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. వర్చువల్ మిషన్స్లో గెస్ట్ ఓఎస్ కింద క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ గెస్ట్ ఓఎస్లో మనం ఏ అప్లికేషన్స్ కావాలంటే ఆ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో టైప్ 2 హైపర్వైజర్స్. సో టైప్ 2 హైపర్వైజర్లో ఏమవుతుందంటే ఆన్ టాప్ ఆఫ్ హార్డ్వేర్లో ఏముంటుందంటే హోస్ట్ ఓఎస్ అనేది ఉంటుంది, హోస్టెడ్ ఓఎస్. సో అందువల్ల ఇది హోస్టెడ్ ఓఎస్ హైపర్వైజర్ అంటారు. సో ఇక్కడ ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్ హోస్ట్ ఓఎస్ పైన ఏముంటుందంటే హైపర్వైజర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది, హోస్ట్ ఓఎస్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న హార్డ్వేర్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తుంది అనమాట. రిసోర్సెస్ మొత్తం అని ఏవైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో అవి ఎవరికి చెప్తుంది, హైపర్వైజర్కి చెప్తుంది. సో హైపర్వైజర్ ఏం చేస్తుంది, ఈ వర్చువల్ మిషన్స్కి సెండప్ చేస్తుంది. ఏవైతే ఇన్స్టాన్సెస్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో, ఏవైతే రిసోర్సెస్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో సర్వీసెస్, సో ఆ సర్వీసెస్ మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయని చెప్పాను. సో వన్ ఈజ్ హార్డ్వేర్ వర్చువలైజేషన్, రైట్. సో వాట్ ఈజ్ అన్ హార్డ్వేర్ వర్చువలైజేషన్? when the virtual mission software or virtual mission manager, so software అన్న అనొచ్చు వర్చువల్ మిషన్ ని, సో వర్చువల్ మిషన్ మేనేజర్ అన్న అనొచ్చు. సో when it is directly installed on హార్డ్వేర్ సిస్టమ్, సో హార్డ్వేర్ సిస్టంలో డైరెక్ట్గా ఇన్స్టాల్ అయింది అనుకోండి, దాన్ని హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటారు. సో ఓకే, ది మెయిన్ జాబ్ ఆఫ్ హైపర్వైజర్ is to control and monitoring the processor, memory and other hardware resources. సో ప్రాసెసర్ ఏం చేస్తుంది, మెమొరీ ఏం చేస్తుంది, సో ఈ రిసోర్సెస్ మొత్తం అన్నింటినీ మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఏది, హైపర్వైజర్ ఏం చేస్తుంది, వీటన్నిటిని మానిటరింగ్ చేస్తుంది. ఏవైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో, సో ఏదైనా జాబ్ అనేది అలొకేట్ చేసినప్పుడు, వీటికి వర్చువల్ మిషన్స్కి అలొకేట్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఓఎస్ వర్చువలైజేషన్. సో ఓఎస్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? So hosted OS system instead of directly on hardware system is known as OS operating system virtualization. So hosted operating system అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో విండోస్ ఉంటుంది. సో విండోస్ అనేది ఉంటుంది. మనకి విండోస్ అవసరం లేదు, లైనక్స్ కావాలి, ఓపెన్ కావాలి, లేదంటే ఫెడోరా కావాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ఎస్ ఉన్నాయి కదా. సో మనకు నచ్చిన ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ నచ్చిన ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓఎస్ని వర్చువలైజ్ చేస్తున్నాం. మిషన్లో ఎప్పుడైతే
విండోస్ మిషన్లో ఎప్పుడైతే లైనెక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశారంటే కనుక దాన్ని ఓఎస్ వర్చువలైజేషన్ అంటారు. అండ్ దెన్ సర్వర్ వర్చువలైజేషన్. సర్వర్ వర్చువలైజేషన్ అంటే కనుక సర్వర్లో మెయిన్ సర్వర్ ఉంటుంది ఓవరాల్గా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఆర్గనైజేషన్కి ఓవరాల్గా ఒక మెయిన్ సర్వర్ అనేది ఉంటుంది. సో ఆ మెయిన్ సర్వర్ని వర్చువలైజ్ చేయడం. సో మెయిన్ సర్వర్ అనేది వర్చువలైజ్ చేయడం ఎందుకు చేస్తారంటే కనుక కొన్ని సిచ్యువేషన్లో చేస్తారు ఖచ్చితంగా. అది డిపెండింగ్ అపాన్ ద ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ బట్టి. సో మెయిన్ ఓఎస్ ఏదైతే ఉందో ఆ ఓఎస్ని మెయిన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సర్వర్ సిస్టము, సో ఆ సర్వర్ సిస్టమ్ని ఏం చేస్తారంటే కనుక వర్చువలైజేషన్ చేస్తారనమాట. వర్క్ లోడ్ అనేది తక్కువ ఉండడానికి. ఓకే, వర్క్ లోడ్ షేర్ చేయడానికి. సో దానివల్ల ఏమవుతుంది, టైం అనేది తక్కువ టైంలో అనేది వర్క్ అనేది ఫినిష్ అప్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్టోరేజ్ వర్చువలైజేషన్. Storage virtualization is a process of grouping the physical storage from multiple network storage devices. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కనుక స్టోరేజ్ వర్చువలైజేషన్లో గ్రూపింగ్ చేస్తుంది. ఏది ఫిజికల్ స్టోరేజ్ ఏదైతే ఉందో 100 TB డేటా ఉందని చెప్తే కదా జస్ట్ ఎగ్జాంపుల్గా. సో ఈ 100 TB డేటాని ఏం చేస్తుంది అంటే కనుక గ్రూపింగ్ చేస్తుంది. ఎక్కడైతే స్టోరేజ్ అనేది ఫ్రీగా ఉందనుకో ఆ ఫ్రీగా ఉన్న స్టోరేజ్ని సో యూటిలైజ్ చేయడానికి ఆ రిసోర్సెస్ని యూటిలైజ్ చేయడానికి స్టోరేజ్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్స్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, సో మీకు ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, just a second. I am going to be showing the installation also. సో ఈ వర్చువల్ మిషన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి నా దగ్గర వర్చువల్ మిషన్ సంబంధించినటువంటి సిడీస్ కానీ లేవు నా దగ్గర. బట్ వీఆర్ గోయింగ్ టు బి ట్రైయింగ్ దట్ వన్. సో ఈ వర్చువల్ మిషన్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. సింపుల్ ఒక సిస్టమ్ని వర్చువలైజ్ చేయడం అనమాట. సో ఎనీ డౌట్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టినాము. డౌట్స్ ఉంటాయి కదా. సో క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ అనేది రాకముందు ఈ వర్చువల్ మిషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంది యాక్చువల్గా? సో క్లౌడ్ కంప్యూటింగ్లో ఏం చేస్తారు, ఇక్కడ వర్చువల్ మిషన్స్లో ఏం చేస్తారు? వర్చువల్ మిషన్ అనేది మన ఓన్ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ పైన మనము వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఓన్ సిస్టమ్స్ని మనము యూటిలైజ్ చేసుకున్నట్లయితుంది, అంతే కదా. సో అదే క్లౌడ్ అంటే కనుక ఆల్రెడీ క్లౌడ్లో ఏమవుతుందంటే కనుక సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లౌడ్ అని అమెజాన్ కానీ ఏదైనా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ వర్చువల్ మిషన్ కాన్సెప్ట్ అనేది యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సో ఈ వర్చువల్ మిషన్ కాన్సెప్ట్ని అనేది యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక క్లౌడ్లో పెట్టేస్తారనమాట. సో వన్స్ దట్స్ గోయింగ్ టు బి కమ్ ఆన్ టు ది క్లౌడ్లో ఒకసారి వచ్చిందంటే కనుక సో ఏమవుతుందంటే కనుక సో క్లౌడ్లో ఎవరైతే కనుక కావాలనుకుంటున్నారు అనుకోండి సిస్టమ్స్ కావాలనుకుంటే కనుక క్విక్గా సిస్టమ్స్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్.
Just a second. I am going to be sharing the screen. Where is, yes. సో ఇది సాఫ్ట్వేర్, వర్చువల్ మిషన్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ నా దగ్గర ఒకటి ఉంది సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. Just observe what happens. It is visible right now, everyone. ఈ కాన్సెప్ట్ అనేది మీకు బయట కూడా ఎవరు చెప్పారమ్మా? What happens? Still processing. జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జస్ట్ ఎ సెకండ్. ఎస్, screen sharing has failed. Windows select invalid. Okay, right. Is it visible right now? I think. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే వర్చువల్ మిషన్ని ఇన్స్టాల్ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నాను అన్నమాట. సో ఆర్ ఏబుల్ టు గివ్ ద పర్మిషన్ అనేసి. ఓకే, సో నెక్స్ట్ కొట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కానీ సో అగ్రిమెంట్ అడుగుతుంది. సో ఆర్ యూ అగ్రీ ఫర్ దిస్ లైసెన్స్ అనేసి అగ్రిమెంట్ అడుగుతుంది. సో ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ వన్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్ అనేది వస్తుంది, కస్టమ్ సెటప్. సో మనకు కస్టమ్ సెటప్ కావాలా లేదంటే కానీ వాళ్ళు రికమెండ్ చేసిన సెటప్ అనేది కావాలనేది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ కావాలి, సో చేంజ్ చేయాలనుకుంటే కానీ ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో వద్దనుకుంటే అయినా ఇలా చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ లొకేషన్స్ అనేవి చూపిస్తే, వద్దనుకుంటే కానీ క్యాన్సిల్. సరే, కంప్లీట్ విండో అనేది నేను షేర్ చేయలేకపోతున్నా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సో నేను వచ్చేసి చేంజ్ చేయడం లేదు కాబట్టి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట, యూజర్ ఎక్స్పీరియన్స్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఏమడుగుతుందంటే కన్నా, సో మీరు వాడే వర్చువల్ మిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వర్చువల్ మిషన్ ఇది ఎవరైతే కానీ ప్రొవైడింగ్ చేస్తున్నారో సో కంటిన్యూస్గా అప్డేట్ ఏమైనా కావాలా నీకు. సో ఎవ్రీ టైమ్ ఏమవుతుందంటే కానీ అప్డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కానీ ఈ వర్చువల్ మిషన్ వర్చువల్ VMware వర్క్స్టేషన్ ఎవరైతే కానీ డెవలప్ చేస్తుంటారో వాళ్ళు, సో ఎవ్రీ ఇయర్ కానీ లేదంటే క్వార్టర్ కానీ 6 months కానీ సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే అప్డేట్ చేస్తుంటారు ఓఎస్ అనేది, సారీ ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేస్తుంటారు. సో మనకు అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే కానీ ఇది క్లిక్ చేయొచ్చు, సో వద్దనుకుంటే కానీ తీసేయచ్చు. ఓకే, సో ప్రజెంట్ అయితే నేనైతే తీసేస్తున్నాను, నాకు అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అనేది నాకు అవసరం లేదు, ఉన్న సాఫ్ట్వేర్ మాత్రమే చాలు, ఎందుకంటే నా సిస్టంలో అంత స్టోరేజ్ అయితే లేదు. సో నెక్స్ట్ కొడుతున్నా స్క్రీన్. సో నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఓకే, ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్ కొట్టంగానే ఇక్కడ ఏమడుగుతుందంటే కన్నా, సో డెస్క్టాప్ అండ్ స్టార్ట్అప్ మెనూ ప్రోగ్రామ్స్లో షార్ట్ కట్స్ అంటే షార్ట్ కట్ కీస్ అనేది షార్ట్ కట్గా ఈ యొక్క ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నీకు
మీకు కావాలనుకుంటే అయినా జనరేట్ చేసుకోవచ్చు, లేదానికంటే వద్దు. సో నాకు డెస్క్టాప్ అయినా వద్దు. సో స్టార్ట్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూలో నాకు కావాలి, లేదంటే డెస్క్టాప్ అయినా కూడా కావాలనుకుంటే సో డెస్క్టాప్ అయినా. సో నేను 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, రెడీ టు ఇన్స్టాల్ VMware వర్క్ స్టేషన్. సో ఇన్స్టాల్ చేయడానికి రెడీ ఉంది. సో ఏదైతే వాడు గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాదర్ రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి. సో ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉంది ప్రజెంట్. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే కనుక సో ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ని ఫాలో చేస్తుంది. సో దానిలో ఏ విధంగా అయితే సెటప్స్ చేసి ఉంటారో, ప్రోగ్రామింగ్ అనేది ఏ విధంగా రాసింటారో ఆ విధంగా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఓకే, జస్ట్ టేక్ 5 minutes అంతే, తక్కువ టైంలోనే. సో పర్మిషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, పర్మిషన్స్ ఏవైతే VMware కీస్ పర్మిషన్స్ కానీ, రిజిస్ట్రీ కీస్ కానీ, అండ్ దెన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైల్స్ మొత్తం అంతా కాపీ చేసేస్తుంది. జస్ట్ 2 minutesలోనే అయిపోతుంది ఇన్స్టాలేషన్ కూడా, టైం తీసుకోదు. ఓకే, సిస్టమ్ రిలేటెడ్ రిజిస్ట్రీ కీస్ ఏమైనా ఉన్నా కానీ ఓకే అవన్నీ మొత్తం అన్ని ఇన్స్టాలేషన్ చేసేస్తుంది. నేను ఇది ప్రో వర్షన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు లైసెన్స్ కీ అనేది అడుగుతుంది. సో లైసెన్స్ కీ అనేది నేను ఎప్పుడైతే ఇస్తానో అప్పుడే ఓపెన్ అవుతుంది, అంతవరకు ఇది ఓపెన్ కాదనమాట వర్క్ స్టేషన్ అనేది, VMware వర్క్ స్టేషన్ అనేది. సో మనం ఏం చేస్తున్నాం, వర్చువలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు నా సిస్టంలో జస్ట్ స్టోరేజ్ తక్కువ ఉంది అండ్ దెన్ ర్యామ్ తక్కువ, బట్ అయినా సరే నేను ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినాం అనుకోండి, ఏమవుతుంది, నా సిస్టము హ్యాంగ్ అయిపోతాయి. సో వర్క్ చేయలేదన్నమాట. సో ఈవెన్ వర్చువల్ నెట్వర్క్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. డ్రైవర్స్ ఏమన్నా కానీ, USB డ్రైవర్స్ కానీ, కీబోర్డ్ డ్రైవర్స్ కానీ, మౌస్ డ్రైవర్స్ కానీ, సో డ్రైవర్స్ ఏమన్నా కావాలనుకున్నా కానీ ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. చెప్పా కదా, హార్డ్వేర్ రిలేటెడ్ వర్చువల్ మిషన్ హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్డ్వేర్స్ అన్నిటిని, దానికి సంబంధించిన డ్రైవర్స్ అన్నిటిని కూడా ఇన్స్టాల్ చేస్తుంది. సో వీటిని మనం ఏమేమి ఉంటాం అంటే గెస్ట్ సిస్టమ్స్ అని కూడా అనొచ్చు మనం. ఈ వర్చువల్ మిషన్స్ని ఇన్స్టాన్సెస్ అంటాము, ఇంకోటి వచ్చేసి గెస్ట్ సిస్టమ్స్ అని కూడా అంటాము. సో అదే విధంగానే కంటైనర్స్ అని కూడా అంటాం. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వచ్చేసి కంటైనర్స్ అని కూడా పిలుస్తారు సిస్టంలో. ఓకే, అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఐ వాంట్ గోయింగ్ టు షో ద స్క్రీన్. చూడండి, ఇన్స్టాలేషన్ కంప్లీట్ ద వర్క్ VMware వర్క్ స్టేషన్ ప్రో వర్షన్. ఓకే, సో ఫినిష్ కొట్టేసా. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి చూడాలి ఆ వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. ఓకే, జస్ట్ a minute. వర్చువల్ మిషన్, ఎస్, ఈ విధంగా వస్తుంది.
వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో మనకి ఏమైనా కానీ ఇన్స్టాన్సెస్ క్రియేట్ కావాలంటే ఒక సిస్టమ్ క్రియేట్ కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ ఈజ్ విజిబుల్. వెల్కమ్ టు ద వర్చువల్ మిషన్ విజార్డ్. స్క్రీన్ ఈజ్ విజిబుల్. సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే సో ఇక్కడ అడుగుతుంది సిడిడా, డ్రివిడా, లేకపోతే ఐఎస్ఓ ఫైల్సా. సో ఏవి ఉన్నాయి మీ దగ్గర, సో దాన్ని బేస్ చేసుకొని వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మన దగ్గర సిడి ఉందనుకోండి ఆల్రెడీ, ఇన్స్టాల్ డిస్క్. సో డిస్క్ ఏవైతే ఉన్నాయో డివిడి కానీ సిడి డ్రైవ్ కానీ, సో డివిడి డ్రైవ్ ఉంటాయి కానీ డివిడి కానీ సిడి కానీ ఏదైతే ఉంటాయో వాటిని డివిడి డ్రైవ్లో పెడితే సరిపోతుంది. ఓఎస్ అనేది మన దగ్గర ఉందంటే. లేదు ఓఎస్ లేదు మనకి, సిడి కానీ డివిడి కానీ లేదు, సో ఐఎస్ఓ ఫైల్స్ ఉన్నాయి. సో ఐఎస్ఓ ఫైల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బ్రౌజ్ చేసి ఐఎస్ఓ ఫైల్స్ యాడ్ అవుతూ ఉన్నాయో, సో ఆ ఐఎస్ఓ ఫైల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు నెక్స్ట్ అని కొడితే సరిపోతుంది. సో ఇక్కడ ఆ ఓఎస్ అనేది గెస్ట్ ఓఎస్ అనేది ఏంది అని అడుగుతుంది. అది విండోసా, లేదంటే లైనెక్సా, లేదంటే VMware EXTనా, లేదంటే అదర్స్ ఏమైనా వేరే అదర్ ఓఎస్ఎస్ఆ. సో నేను ఇచ్చినది లైనెక్స్. సో లైనెక్స్ కాబట్టి ఓకే. సో లైనెక్స్ కాబట్టి సో లైనెక్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అది రెడ్ హ్యాట్ లైనెక్స్. సో రెడ్ హ్యాట్ లైనెక్స్ అని పేరు ఇచ్చేస్తున్నా దానికి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే సో వర్చువల్ మిషన్ 2 అనేది. సో ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ రెడ్ హ్యాట్ లైనెక్స్ అనేది ఆల్రెడీ ఉంది. జస్ట్ మినిట్. సో ఇక్కడ రెడ్ హ్యాట్ లైనెక్స్ అనేది ఆల్రెడీ ఉంది, బట్ కాకపోతే ఇక్కడ 2 అని చూపిస్తుంది, రైట్. సో 2 అని చూపిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అక్కడ వేరే పేరు అనేది ఇచ్చేస్తాను, రెడ్ హ్యాట్ అనేసి పెడతాను. ఓకే. సో ఇది ఏ లొకేషన్లో ఇన్స్టాల్ కావాలి, సో ఆ లొకేషన్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ సో ఎంత స్టోరేజ్ కావాలి దీనికి. సో 3GBనా, 4GBనా, 8GBనా. మినిమం వచ్చేసి 8GB రికమెండ్ చేస్తుంది అనమాట వర్చువల్ మిషన్స్. సో నేను వచ్చేసి 3GB పెట్టేశాను ఇక్కడ. ఓకే, 3GB పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి 3GB స్టోరేజ్ అనేది సింగిల్ స్టోరేజ్ కావాలా, లేదంటే కన్నా మల్టిపుల్ ఫైల్స్గా స్ప్లిట్ అవ్వాలా. సో మల్టిపుల్ అంటే పార్టీషన్స్గా సి డ్రైవ్, డి డ్రైవ్ అని పార్టీషన్స్ ఉన్నాయి కదా విండోస్లో. సో ఆ విధంగా పార్టీషన్స్ ఏమైనా కావాలని అడుగుతుంది. సో నాకు సింగిల్ డిస్క్ సింగిల్ ఫైల్ మాత్రమే కావాలనుకుంటే, సింగిల్ డిస్క్ కావాలనుకుంటే పైన ఉన్న ఆప్షన్. సో స్ప్లిట్ నాకు మల్టిపుల్ పార్టీషన్స్ కావాలనుకుంటే కింద ఉన్న ఆప్షన్. సో ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్ యూ కెన్ క్లిక్ ఇట్ అండ్ ప్రెస్ నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఫినిష్ అప్ అయింది. సో మనం ఏదైతే ఇచ్చామో మొత్తం అన్నీ ఇక్కడ వచ్చేస్తుంటాయి అన్నమాట. సో మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చామో ఆ రిక్వైర్మెంట్స్ మొత్తం అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఫినిష్ అని కొడితే అయిపోయింది. సో ఇక్కడ వర్చువల్ మిషన్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి రెడ్ హ్యాట్. సో నేను ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవి. సో ఇన్ కేస్ రిక్వైర్మెంట్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ వర్చువల్ మిషన్ సెట్టింగ్స్ అని కొడితే సరిపోద్ది. సో ఇక్కడ ఎడిట్ వర్చువల్ మిషన్స్ ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చేసి మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత ఉండాలి, 1GB ఉండాలా, లేదా మెమొరీ అనేది 2GB ఉండాలా. సో ఈ విధంగా మనం మొత్తం సెటప్ చేసుకోవచ్చు అనమాట వర్చువల్ మిషన్స్ని. సో వెను పవర్ ఆన్, ఇక్కడ పవర్ ఆన్ ఉంది కదా, పవర్ ఆన్ అని ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా వర్చువల్ మిషన్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏదైతే సిడి కానీ డివిడి కానీ ఇస్తామో సో వాటి బేస్ మీద ఇక్కడ రన్ అవుతుంది అనమాట. దిస్ బికమ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వర్చువల్ మిషన్స్. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్?
డౌట్స్ ఏం లేవమ్మా? ఈరోజు చెప్పిన కాన్సెప్ట్లో ఏం డౌట్స్ లేవా? వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? Yes, okay, no problem. Are you listening the class or not? క్లాస్ వింటున్నారా లేదా? ఓకే, రైట్. సో మీకు ఒక లింక్ అనేది ఇచ్చా కదా. సో ఆ లింక్ అనేది నేను కరస్పాండెంట్ నుంచి తెప్పించుకోండి, అది నో డౌట్స్. ఓకే, రైట్. సో కరస్పాండెంట్ నుంచి ఇప్పించుకోండి లింక్ అది. సో ఆ లింక్లో మీరు ఏవైతే ఇచ్చినారో ఫీడ్బ్యాక్, అది డైరెక్ట్ కరస్పాండెంట్కి వెళ్ళిపోయింటుంది. ఓకే. సో ఆయన ఏం చెప్పాడంటే కానీ మీరు కొంతమంది పంపించారంట కదా. సో ఆయన ద్వారా నాకు తెలిసింది ఏమంటే కానీ, సో లాస్ట్ క్లాస్ సిఓ క్లాస్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ క్లాస్, సో రేటింగ్ బాగా ఇచ్చారనేసి చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎవరో కొంతమంది మాత్రమే క్లాస్ సరిగ్గా లేదని చెప్పారు, వెరీ ఫ్యూ పర్సన్స్. సో 100లో 10% మాత్రమే క్లాస్ అనేది సరిగ్గా లేదు, డౌట్స్ అడిగినా కానీ చెప్పడం లేదనేసి పెట్టినారంట. సో రిమైనింగ్ 90% గివింగ్ బెస్ట్ రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద బెస్ట్ రేటింగ్ ఫర్ మీ. సో ఏమైనా డౌట్స్ ఉంటాయో అడగండి. ఓకే. సో ఆ లింక్ వచ్చేసి తీసుకున్నట్లు నేను ప్రిన్సిపాల్కి కూడా తెలుసు, ఎందుకంటే ఆయన రికమెండ్ చేసి మరి అదే విధంగా ఆ లింక్ అనేది ఇప్పించుకున్నాను కరస్పాండెంట్ తోటి. ఫస్ట్ టైం కదా తీసుకోండి దానికనేసి అదే పనిగా పోయి లింక్ అనేది జనరేట్ చేయించుకున్నాను. ఓకే. So I'm going to closing the session. సో ఒకవేళ మీరు కానీ ఏదైనా కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కాలేదనుకుంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది వీడియో. సో యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అనేది. ఈ ఇన్స్టాలేషన్ అనేది ఎవరు చూపిరమ్మా, వర్చువల్ మిషన్స్ ఇన్స్టాలేషన్ అనేది ఎవరు చూపిరు. సో ఐ థింక్ మీరు ఇంతవరకు ల్యాబ్ అనేది కూడా చేసిందిలే. ఓకే. సో బట్ ఐఎమ్ గోయింగ్ టు బి షోయింగ్ దట్ వన్. ఏమైనా డౌట్ ఉంటే కానీ వర్చువల్ మిషన్ సంబంధించి, సో టుమారో